ఈ రాత్రి కాలం ముందు కేవలం ఒక 20 నిమిషాలు నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాను. తర్వాత పాస్టర్ గారు కూడా మనతో మాట్లాడతారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేది ఒక పెద్ద ఆలోచించవలసిన ప్రశ్న. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎవరు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక రోజున నా బంధువులు ఒక ఆయన అన్నారు, ఏమనంటే ఈ రోజున డేట్ ఎంతో, యేసు ప్రభువు కూడా జన్మించి అంతే, ఆయన వయస్సు అంతే అని చెప్పి ఆయన అన్నారు. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి ఆయన దిగి వచ్చారు. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అంటే ఆయన దేవుని యొక్క వాక్యంలో కొలస్సీ పత్రికలో చాలా తేటగా స్పష్టంగా రాబడినటువంటి మాట ఏంటంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రధానులైనను ప్రభుత్వములైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాబడిన చక్కటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఒక నరునిగా రావటం అనేది మానవ జ్ఞానానికి అందనటువంటి విషయం దేవుని బిడ్డలారా. అయితే ఆయన ఈ భూలోకానికి రాకమునుపు ఎక్కడున్నారు అనేది అర్థం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున మనం చూసేటువంటి భూమి, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాదులు, జలచరాలు, జంతువులు, భూమి మీద పాకేటువంటి సకల జీవరాశులను సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడు అదే సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే, మానవులమైనటువంటి మనలను కూడా దేవుడు సృష్టించాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చాలా తేటగా ఉన్నటువంటి భావం ఏంటంటే, ఈ సమస్త సృష్టి అంతటినీ కూడా దేవుడు తన నోటి మాటతో కలుగజేశాడు. కానీ మనిషిని మాత్రమో తన నోటి మాటతో కాకుండా తన స్వహస్తాలతో దేవుడు నిర్మించాడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన పరలోకము నుంచి భూలోకానికి రావాల్సినటువంటి అవసరత ఏంటి అనే దాన్ని రాత్రికాలం మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన సమస్త సృష్టిని కలగజేసేటువంటి వాడు. ఇక్కడ రాసినటువంటి చక్కటి మాట ఏంటంటే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు వారు సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త, సమస్తమునకు ఆధారభూతుడిగా ఉన్నాడు. అయితే జరిగినటువంటిది ఏంటంటే, ఈ భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రాలు, జలచరములు, జంతువులు, సమస్త సృష్టిని దేవుడు నోటి మాటతో కలుగునుగాక 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 అని పలికినటువంటి దేవుడు ఒక నరుని చేయవలసిన సమయం వచ్చేసరికల్లా నోటి మాటతో కలుగునుగాక అని పలకలేదు. కానీ తన స్వహస్తాలతో దేవుడు మట్టిని తీసుకుని నరుని యొక్క ఆకారాన్ని, మనిషిని తయారు చేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, అందుకే మనమందరం ఎంత అందంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత జ్ఞానంగా ఉన్నా, మనం చనిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్యం ప్రకారం సెలవిస్తున్న మాట ఏంటంటే, మన్నైనది వెనకటి వలె మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోతుంది. దేవుని బిడ్డలారా, మనం ఎంత జ్ఞానవంతులమైనా, బలవంతులమైనా, ధనవంతులమైనా, జ్ఞానవంతులమైనా, భూమి మీద అతి కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఏదో తెలుసా మీకు? ఒకసారి ఈ ప్రశ్న జాగ్రత్త వినండి. భూమి మీద ఇక్కడ గజం ఎంత ఉందండి? 50,000. భూమి మీద ఒక మంచి కాస్ట్లీ ప్రదేశం ఉంది. ఆ కాస్ట్లీ ప్రదేశం ఏదో చెప్పగలరా? చాలా కాస్ట్లీ ప్రదేశం అది. ఎవరు చెప్తారు? ఎవరని చెప్తే భూమి మీద, ఈ ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించండి, భూమి మీద అతి కాస్ట్లీ ప్రదేశం ఏది? ఎవరు చెప్పగలరు? మీకు తెలుసో లేదో, మీ రెడ్ల బజారు చాలా కాస్ట్లీ ప్రదేశానికి దగ్గర ఉంది. మా ఆనందపేట కూడా కాస్ట్లీ ప్రదేశానికి దగ్గర ఉంది.
భూమి మీద అతి కాస్ట్లీ ప్రదేశం ఏదంటే సమాధులండి. ఎందుకంటే విలువైనటువంటి ఈ దేహం, జ్ఞానవంతులు, బలవంతులు, మేధావులు, ప్రపంచాన్ని ఏలిన వారు అందరూ కూడా ఏమవుతున్నారు తెలుసండి, ఈ దారినే పోతూ అలా వెళ్తున్నారు. కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఏదంటే సమాధులు, దేవుని బిడ్డలారా. కానీ ఒక విషయాన్ని గమనిద్దాం, మనిషిని దేవుడు చేసినటువంటి కారణం ఒకసారి మనం ఆలోచించాలి. మానవుని దేవుడు కలగజేసినటువంటి విధానం చాలా ఆశ్చర్యకరమైంది. ఇందాక చెప్పాను కదా, దేవుడు చేసిన పని సృష్టి అంతటిని నోటి మాటతో కలుగును గాక, ఆకాశము కలుగును గాక, భూమి కలుగును గాక, చెట్లు కలుగును గాక అని దేవుడు పలుకగా సమస్తము, ఈ రోజున ఏ సృష్టినైతే మనమందరం చూస్తున్నామో సమస్తము కూడా ఆయన నోటి మాటతో కలిగినవి. కానీ నరుని మాత్రమో కలుగును గాక అనలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే తన స్వహస్తాలతో మట్టిని తీసుకుని ఒక ఆకారాన్ని తయారు చేసి అతని యొక్క నాసికా రంధ్రంలోనికి దేవుడు తన యొక్క జీవాత్మను ఊదాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన నాసికా రంధ్రాల్లోనికి జీవాత్మను దేవుడు ఊదాడో మట్టితో చేయబడినటువంటి ఆ మానవుడు చలించేటువంటి, జీవించేటువంటి మానవుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. మనిషి యొక్క ఆరంభం అది. అలా చేయబడినటువంటి మనిషిలో శరీరం ఉంది, అలా చేయబడిన మనిషిలో మనసు అనేది ఉన్నది, అలా చేయబడిన మనిషిలో దేవుడిచ్చినటువంటి ఆత్మ అనేది ఉన్నది. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మనిషిని చేసి ఈ సృష్టి అంతటినీ కలుగజేశాడు. కానీ దేవుడు మనిషిని చేసినప్పుడు చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఆ మనిషిని దేవుడు తన స్వహస్తాలతో చేయటం మాత్రమే కాదు, కానీ తన యొక్క రూపాన్ని, తన పోలికను దేవుడు మనిషికి ఇచ్చాడండి. ఆమేన్. అందుకే ఎవరైనా వచ్చి, మీరు కష్టాల్లో ఉంటే ఎవరైనా వచ్చి సహాయం చేస్తే మీరు అనే మాటని చెప్పండి, అయ్యా అయ్యా నమస్కారం కాదమ్మా, దేవుడిలాగా వచ్చావయ్యా అంటారు. ఆమేన్. మాకు నిజంగా దేవుడు నువ్వయ్యా అంటారు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే అలా సహాయం చేయటము, అలా ప్రేమించటము, అలా క్షమించటము, ఇవన్నీ దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క గుణగణాలు. దేవుని బిడ్డలారా, అలాంటి గుణగణాలతో దేవుడు ఒక మనిషిని చేసి ఆ మనిషిలో తన యొక్క ఆత్మను పెట్టి, ఆత్మ అయినటువంటి దేవుడు ఈ శరీరంలో ఉన్నటువంటి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా దేవుడు సహవాసం కలిగి ఉంటున్నాడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఏమనంటే, దేవుడు ఆ నరుని చూసినప్పుడు ఎంతగానో ఆనందించుంటాడు. ఎందుకంటే ఆ మనిషిని దేవుడు ఎలా చేశాడంటే తన స్వరూపంలో, తన పోలికలో ఆ మనిషిని దేవుడు నిర్మించాడు. దేవుని బిడ్డలారా, కానీ విచారకరమైన విషయం ఏంటంటే దేవుడు మాటను మనిషి వినని వాడిగా, దేవుని మాటకు లోబడని వాడిగా, దేవుని మాట కాకుండా తన ఇష్టాన్ని నెరవేర్చినటువంటి వాడిగా మనిషి మారాడు. దేవుని యొక్క వాక్యం దాన్ని ఏమంటుందంటే పాపము అంటుందండి. పాపము, పాపము అంటే అర్థం ఏంటంటే ఏదైతే చేయకూడదో దాన్ని చేయటమే పాపం, లేదా దేవుని యొక్క ఆజ్ఞను మేరటమే పాపం. దేవుడు ఆ యొక్క నరుని చేతులతో నిర్మించి తన యొక్క నాసిక రంధ్రాలకి జీవాత్మను ఊది తన పోలికను, తన స్వరూపాన్ని ఆ మనిషికి ఇస్తే, దేవుని బిడ్డలారా, ఆ మనిషి దేవుని మాట వినని వాడిగా, లోబడని వాడిగా ఉన్నాడండి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఆకాశమా విను, భూమి చెవియొగ్గు, నా పిల్లలను కానీ వారిని గొప్పవారిని చేసేదని, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారండి. ఈరోజు మనకున్న పరిస్థితి అదే. పిల్లల్ని కన్నాం, పెద్దవారిని చేస్తున్నాం. కొంతమంది అంటుంటారు కదా, పెద్దవారు, అయ్యా నా బిడ్డలు నా మాట వింటలేదయ్యా, నన్ను పట్టించుకోవట్లేదయ్యా అనేటి చెప్పేటువంటి వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం ఒక మాట అర్థం చేసుకుందాం. మనిషి ఏమయ్యాడు అంటే దేవుని చేత చేయబడినటువంటి మనిషిలో దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనకు విరోధమైనటువంటి క్రియలు ఎప్పుడైతే వచ్చినాయో అది తన జీవితంలో దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకునేలాగా చేస్తున్నాయండి. తద్వారా మనిషి లోకంలో ఎలా జీవిస్తున్నాడు తెలుసండి, పాపముతో జీవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జన్మించిన మనం అందరిలో కూడా ఏముందంటే పాపము అనేది మనలో పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారో లేదు నాకు తెలియదు, కానీ మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటారు. ఏమనుకుంటారు చెప్పండి? మంచి పని చేయాలనుకుంటారు, కానీ చేయొద్దు అనుకున్నటువంటి కీడు చేస్తూ ఉంటారండి. దేవుని యొక్క వాక్యంలో
సౌలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. జాగ్రత్త విందాం. ఎవరండి ఆయన పేరేంటి చెప్పండి? సౌలు. ఆయన అంటున్నాడు కదా, నేను మంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ చెయ్యాలనుకున్న మంచి కాకుండా వద్దనుకున్నటువంటి కీడు చేసేటువంటి మనసు, ఒక నియమము నాలో పనిచేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము దానికి పెట్టిన పేరు ఏంటంటే పాపము. దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ఒక పోరాటం అనేది సాగుతుందండి. ఏం సాగుతుంది? ఒక పోరాటం. మనిషి జీవితంలో ఒక బలమైనటువంటి పోరాటం, మంచి చెడుల మధ్య ఒక పోరాటం. మంచి చేయాలనుకుంటున్నాం, మంచిగా జీవించాలనుకుంటున్నాం, కానీ మనకు తెలియకుండానే చెడుగా జీవించేటువంటి ఒక నియమం అనేది మనలో పనిచేస్తుంది. నేను ఉదాహరణ చెప్పగలను. ఎవరైనా ఒక వ్యసనము, అది సిగరెట్ కానీ మందు కానీ ఇంకా ఏదైనా కానీ ఒక వ్యసనము కలిగినటువంటి వ్యక్తిని మీరు కదిపినట్లయితే మీకు తెలుసో లేదో ఆ వ్యసనంలో ఉండాలని ఆ వ్యక్తి అనుకోడండి. ఎందుకంటే ఆ వ్యసనం వల్ల ధనం పోయి, ఆ వ్యసనం వల్ల ఆరోగ్యం పోయి, ఆ వ్యసనం వల్ల కుటుంబంలో నెమ్మది లేక, బిడ్డలను పోషించలేక ఒక భయంకరమైనటువంటి దుస్థితికి ఆ కుటుంబం చేరుతున్నప్పుడు అనుకుంటాడు కదా, ఏమనంటే నేను ఈ తాగుడు మానేయాలనుకుంటాడు. అందుకే తాగేటువంటి వ్యక్తి, నేను ఒకసారి ఒక రోజున ఒక బాగా తాగేటువంటి వ్యక్తితో మాట్లాడానండి. ఆయనకి 4 ఆడపిల్లలు. అయితే నేను చూశాను, సాయంత్రం పూట భయంకరంగా తాగి చేసిన పని ఏంటంటే భార్యను కొట్టి ఆ యవనస్తుల ఆడపిల్లలను కూడా తను ఎంతగానో కొట్టడం జరిగింది. ఉదయం పూట నేను అనుకున్నాను, ఇతనితో ఇప్పుడు మాట్లాడడం సరికాదు, ఉదయం మాట్లాడాలని చెప్పేసి మరుసటి రోజు ఉదయాన్నే అతని కోసం కూర్చున్నాను. ఇక్కడ కాదండి, యానం దగ్గర, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి యానం దగ్గర కుయ్యేరు అనేటువంటి ఒక ప్రాంతంలో అండి. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, అతనితో మాట్లాడదన్నాను కదా, నిన్న రాత్రి మీరేం చేశారో మీకు తెలుసా అన్నాను. తెలుసన్నా అన్నాడు. మరి ఎందుకు అలా చేశారు మీరు? మీకు అర్థమవుతుందా? మీ భార్యను రోడ్డు మీద పడేసుకుంటూ మీరు కొట్టారు, మీ పిల్లలు అడ్డం వస్తే వాళ్ళని కొట్టారు, చివరికి వాళ్ళు మిమ్మల్ని కొట్టడం లేదండి. ఎందుకంటే మనమేంటో మనకు తెలుసు. అయితే అలాంటి మనలను విడిపించడం కొరకు దేవుడు మనలను ప్రేమించి పరలోకమందు ఆత్మస్వరూపుకున్నటువంటి దేవుడు ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు దేవునికి ఉన్న వ్యత్యాసం ఇక్కడే ఉంది. ఆయన మట్టితో మనిషిని చేసి ఆయనకు తన ఆత్మనిచ్చాడు దేవుడు. కానీ దేవుడు, ఆత్మ అయినటువంటి దేవుడు శరీరాన్ని ధరించి ఈ భూలోకానికి నరునిగా వచ్చారండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేశారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పసిబిడ్డగా జన్మించారు ఆయన. తర్వాత పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డారు. ఇందాక చాలా పాటలు చూసాం. తర్వాత ఆయన చూడటానికి గొర్రెల కాపరులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. దేవుని బిడ్డలారా, వారు ప్రభువుని ఆరాధించి వెళ్ళారు. అయితే ప్రభువారు చిన్న బిడ్డగా ఎదిగారు. యేసుక్రీస్తు వారు పసిబిడ్డగా జన్మించినటువంటి ఆయన చిన్నగా పాకుతూ నడుస్తూ మనం ఎలాగైతే ఎదిగామో అలాగే ప్రభువారు కూడా ఎదిగారండి. ఆమేన్. కానీ ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు వారి జననానికి మన జననానికి చాలా వ్యత్యాసం ఉంది. తల్లిదండ్రుల ద్వారా మనం జన్మించిన వారమైతే, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్య మరియ గర్భమున ఒక పిండముగా ఆయన ప్రవేశించారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జన్మ పరిశుద్ధమైందండి. నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను, ఏమనంటే 2011 సంవత్సరం 2008 సంవత్సరం వరకు యేసు ప్రభు వారిలో జన్మ పాపము ఉన్నదేమో అని ఒక సందేహం కలిగిన వాడిని. ఎందుకంటే ఆయన కూడా మరియా అనేటువంటి ఒక ఆమెకు పుట్టాడు కదా, ఆమె కూడా పాపే కదా, ఆమె రక్తం ఈయనలో ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు ఈయన కూడా పాప అవుతాడు కదా అనుకుని యేసుక్రీస్తు వారిలో ఆయన జీవితంలో పాపం లేదు అని చెప్పేవాడిని. కానీ ఆయన జన్మలో పాపం లేదని ఎక్కడ అనేవాడిని కాదు. ఎందుకంటే నేను నమ్మని దాన్ని నేను ఎక్కడ చెప్పనండి. అయితే అలా 2001 నుంచి 2008 వరకు ఎక్కడ వాక్యం చెప్పినా కూడా యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా జీవించారు అని చెప్పేవాడిని. కానీ ఆయన పరిశుద్ధుడిగా జన్మించారని మాత్రం చెప్పేవాడిని కాదు. కానీ దేవుని దయ 2008 సంవత్సరంలో నర్సింగ్ టెక్స్ట్ బుక్ ఫర్ ఆబ్స్టెటిక్స్ అని చెప్పేసి, ఎవరైనా నర్సింగ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నర్సులు ఉన్నారా? ఒక నర్సు ఉన్నారు. మీరు అనుకుంటున్నాను ఇందా నుంచి మీరు నర్స్ అని. నర్సింగ్ టెక్స్ట్ బుక్ ఫర్ ఆబ్స్టెటిక్స్ అని చెప్పేసి
ప్రసూతి శాస్త్రం అనేటువంటి ఒక పుస్తకం చూసినట్లయితే, అలాగే డాక్టర్స్ ఎవరైతే గైనకాలజిస్టులు ఉన్నారో వాళ్ళు వాడతారు. ఆ పుస్తకాల్లో రాయబడిన మాట ఏంటంటే, తల్లి గర్భంలో ఒక బిడ్డ రూపించబడాలంటే తల్లిదండ్రుల ప్రమేయం వల్లే రూపించబడతారని. అయితే ఆ తల్లి గర్భంలో అండము అనేది పురుష కణం ద్వారా ఏమవుతుందంటే అక్కడ తండ్రి కణము ద్వారా అక్కడ రక్తం అనేది ఉత్పత్తి అవుతుందని రాయబడింది. రక్తము ఉత్పత్తికి కారణం లేదా మనలో ఉన్నటువంటి రక్తం ఎవరి ద్వారా వస్తుందంటే మన తండ్రి నుంచే కానీ తల్లి నుంచి కాదండి. అలాగే ఒక పశువుకి ఒక ఆవు లేదా ఒక దూడ జన్మించినప్పుడు మావి అంటారు చూడండి. అలాగే తల్లి గర్భంలో కూడా ఆ గర్భంలో కొన్ని రకాలైనటువంటి పొరలు ఉన్నాయి. ఆ పొరల్లో మనం ఉంటాం. అయితే విషయం ఏంటంటే తల్లి నుంచి ఒక చుక్క రక్తం కూడా మనకు రాకుండా మన రక్తం లేదా గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డ రక్తము తల్లికి వెళ్లకుండా దేవుడు ఒక విచిత్రమైనటువంటి ఏమంటారు నాభి ఉంబ్లిక్ కార్డ్స్ కదండి ఇవి. నాభి ఇక్కడ పేగులు మెళ్ళేసి పుట్టాడంటాం. మేనమా కట్ చేయాలి, గందరగోళం చేస్తాం చూడండి. అవేంటంటే తల్లి ద్వారా ఆ బిడ్డకు కావాల్సిన పోషకాలు తీసుకునే విధంగా దేవుడు ఆ వ్యవస్థను పెట్టాడండి. నేను వాస్తవానికి ఈ సందేశం ఇది చెప్దాం అనుకోలేదు, వచ్చిన భావాన్ని బట్టి మాట్లాడుతున్నాను. లేకపోతే ప్రొజెక్టర్ తీసుకొచ్చి చూపించేవాడిని. అవకాశం ఉంటే ఎప్పుడైనా ఒకరోజు తీసుకొచ్చి చూపిస్తాను. చాలా స్పష్టంగా తల్లి గర్భంలో ఒక బిడ్డ అలా ఆ లోపల ఉన్నప్పుడు అలా ముడుచుని అలా ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఈ యొక్క బొడ్డు నుంచి ఏదైతే ఆ పొరలు ఉన్నాయో దానికి బొడ్డు నుంచి కనెక్షన్ ఉంటుంది, తల్లి కనెక్షన్ ఉంటుంది. అక్కడ పోషకాలు తీసుకోవటం, వ్యర్థాలు వెళ్ళటం అనేది ఆ 3 పేగుల ద్వారా జరుగుతుందండి. కానీ విచిత్రం, ఆశ్చర్యం ఏంటంటే ఒక చుక్క రక్తము కూడా తల్లి నుంచి బిడ్డకు రాదండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారి జన్మలో పురుషుని ప్రమేయం లేదు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఆ కన్య మరియ గర్భంలో ఆ అండం అనేది ఆ గుడ్డ అనేది పొదగబడి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భమున పిండముగా ఆయన ఏర్పడ్డారు. హల్లెలూయా, ప్రవేశించారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఆ రీతిగా జన్మించడం ద్వారా తల్లి రక్తం ఒక చుక్క కూడా రావడానికి అవకాశం లేదు. కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ నర్సింగ్ టెక్స్ట్ బుక్ బట్టి ఆయనలో జన్మ పాపము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ చెప్పగలరా నర్స్? మీరు సిస్టర్ ఒకసారి ముందుకు రండి అమ్మా. మీరు ప్లీజ్ రండి, మీరు పైకి రావద్దు, ఇక్కడికి రండి చాలు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, రండి ముందుకు రండి. ఎందుకంటే పాస్టర్ చెప్తే అది విలువ ఉండదు, నర్సో డాక్టర్ చెప్తే దాని వ్యాలిడ్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు సర్టిఫై చేయాలి. అమ్మ రండి, చెప్పండి. తల్లి రక్తము బిడ్డకు వస్తుందా? వస్తా రాదా? ఎస్ ఆర్ నో? రాదు, నో. చూస్తారండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి జనంలో ఉన్నటువంటి ప్రత్యేకత అదండి. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ పాపలోకానికి రావడానికి, పాపులమైన మన మానవాళిని రక్షించడం కొరకు పరిశుద్ధుడు ఈ లోకానికి రావడానికి దేవుడు ఒక పరిశుద్ధమైన మార్గము ద్వారా దేవుడు ఈ భూలోకానికి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడిగా జన్మించారు, పరిశుద్ధుడిగా 33.5 సంవత్సరాలు జీవించారండి. ఆ 33.5 సంవత్సరాల్లో యేసు ప్రభు వారు ఒక సంపూర్ణమైనటువంటి మానవునిగా జీవించారు. ఆయన ఆకలి కొన్నారు, ఆయన దప్పికొన్నారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన కన్నీరు విడిచి ఏడ్చారు. ఒకానొక సమయంలో ఆయన కలవరపడ్డారు. మరొక సమయంలో దేవుని మందిరాన్ని వారు పాడు చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు కోపడ్డారు. దేవుని బిడ్డలారా, ఇలా మనిషి జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మనం ఎలాంటి అయితే లక్షణాలు కలిగి ఉన్నామో అన్ని లక్షణాలు యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు. మరొక వ్యక్తి, ఒక అన్యుడండి, యేసు ప్రభు అని ఎరగనటువంటి వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు ఒక మాట సెలవివ్వు, నా ఇంటి దగ్గర ఉన్న దాసును స్వస్థపరచబడతాడంటే అతని విశ్వాసాన్ని యేసయ్య చూచి ఎంత విశ్వాసం ఈయనకుందా ఆయన ఆశ్చర్యపడ్డారండి. దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ఒక శరీరం కలిగిన మనిషిగా మనం అందరము ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నామో అలాంటి ఒక సంపూర్ణమైన మానవుడిగా యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేనికోసమో తెలుసా దేవుని బిడ్డలారా? నిన్ను నన్ను రక్షించడం కొరకండి.
ఆమేన్. ఆయన పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా జీవించి దేవుని బిడ్డలారా ఆ శిలువ మరణము ద్వారా మానవాళి యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తముగా తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని శిలువలో ప్రభు దారపోశారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా జరుగుతున్నటువంటిది ఏంటంటే యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన 3వ దినమందు సమాధిని జయించి తిరిగి లేచారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా నా చిన్నప్పుడు గెడ్డం చంద్రశేఖర్ గారు అని ఒక ఆయన ఆర్టీసీ కండక్టర్ ఉండేవారు మా ఊర్లో. ఇప్పుడు ఉన్నారు, మాకు చుట్టాలు కూడా అవుతారు. ఆయన ఒక గొంగళి మీద వేసుకుని ఒక కడవ పట్టుకుని ఒక కర్ర పట్టుకుని హరిశ్చంద్రుడు నాటిగా వేస్తూ ఉండేవాడు. కాటి కాపరి సీన్ వేసేవాడు. అదేంటో నాకు తెలియదు, ఎందుకంటే ఇలాంటి వయసు పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చి కూర్చుని అక్కడ వినేవాళ్ళు విని వన్స్ మోర్ అనగానే మళ్ళీ అని చెప్తూ ఉండేవాడు. నేను అనుకునేవాడిని ఈ మనకు బరకకి కాదులే అని అనుకునేవాడిని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఆ కాటి కాపలా సీన్ దాని గురించి గుర్రం జాషువా గారు అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఇక్కడే ఆనందపేటలో ఉన్నారు. అంటే ఆనందపేటలో సమాధి ఉంది. ఆనందపేటలో అలీనగర్ ఈ ఆనందపేట తెనాలి రోడ్లోంచి ఆనందపేటకి వెళ్తే కుడి చేతి వైపున ఎంటర్ అవగానే రైట్ సైడ్లో పెద్ద సమాధి ఆయన ఉంటుంది, గుర్రం జాషువా. ఆయన తెలుగు రచయిత, ఒక పోయిట్. పిరదౌసి, గబ్బిలం ఇలాంటివన్నీ రచించినటువంటి ఆయన, తెలుగు చదివేటువంటి టెక్స్ట్ బుక్లో ఆయన పేరు ఉంటుందండి. ఆయన రాశారు. దేవుని బిడ్డలారా ఆయన రాసింది ఏంటంటే ఆ కాటికాపుల సీన్లో ఆయన చెప్పేది ఏంటంటే ఏమేమి ఈ ప్రేతల భూమికి అందరూ వచ్చేవారు కానీ ఇక్కడి నుంచి పోయేవారు లేరా అంటూ ఉంటాడు. ఏమంటాడు చెప్పండి, ఏమంటున్నాడు చెప్పండి. ఎప్పుడైనా చూసారా? ఈ రోడ్డు అంటే తెల్లారి ఇక్కడికి వచ్చి నిలబడితే 3 వెళ్ళారు. ఈ ప్రేతల భూమికి పోయేవారే కానీ బయటకు వచ్చేవారు లేరా? ఎవరు ఉన్నారా? స్థానికులు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు రావడం ఎవరు చూసారా? ఏమ్మా చూసారా? ఎవరు చూడలేదా? ఏమిది పోయేవారే కానీ వచ్చేవారు లేరా అని అంటున్నాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రేతల భూమికి పోయేవారే కానీ వచ్చేవారు లేరు అనుకుంటున్నారు దేవుని బిడ్డలారా. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకానొక రోజు ఒకే ఒక వ్యక్తి ఆ ప్రేతల భూమిలో తిరిగి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి మే మాసంలో పాస్టర్ గారు, మా నాన్నగారు యెరూషలేము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారండి. ఏ ప్రాంతంలో అయితే యేసుక్రీస్తు వారు జన్మించారో, ఏ ప్రాంతంలో అయితే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించారో, అద్భుతాలు చేశారో, బోధించారో, ఇంకా అనేకమైన కార్యాలు చేశారో ఆ ప్రాంతానికి వెళ్ళారు. యేసయ్య ఏ కొండ మీద సిలువ వేయబడ్డారో, ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ ప్రాంతాలు చూసిచ్చారు. విశేషం ఏంటంటే ఎక్కడైతే ఆయన సమాధి చేయబడ్డారో ఆ సమాధి ఈరోజు ఖాళీగా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధులు ఖాళీగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటారా? సమాధులు ఎక్కడైనా ఖాళీగా ఉంటే దేవుని బిడ్డలారా, ఒకవేళ తీసుకువెళ్ళి ఒక ఆయన లోపల పెట్టాము అనుకోండి, తెల్లారో లేకపోతే రాత్రిపూట వచ్చి తలుపు కొట్టాడు, ఎవరా అని తలుపు తీశారు, ఆ పెట్టినోడు వచ్చాడు అనుకోండి, బయటికి ఏం చేస్తారు? ఏమవుతారు దేవుని బిడ్డలారా? అర్థమైన వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఆలోచించండి. కానీ వాస్తవం మానవ జ్ఞానానికి అందనటువంటిది మరణాన్ని జయించి దేవుని బిడ్డలారా ఆయన సిలువ వేయబడి ఆయన చనిపోయిన తర్వాత, చనిపోయాడని నిర్ధారించిన తర్వాత తీసుకువెళ్ళి ఏ సమాధి అయితే మే మాసంలో పాస్టర్ గారు చూసి వచ్చారో ఆ సమాధిలో పెట్టి ఒక పెద్ద రాయి దొర్లించి దానికి సంఖ్యలు వేసి కాపులాగా సైనికులు పెట్టారు దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు ఏమనంటే నేను మరణించి 3వ దినమందు తిరిగి లేస్తానని చెప్పారు. అక్షరాలు అలాగే యేసుక్రీస్తు వారు సజీవుడై మరణాన్ని జయించి ఆయన సజీవుడిగా తిరిగి లేచారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా జీవించి పాపము లేనటువంటి తన పరిశుద్ధతను బట్టి మరణాన్ని జయించిన వాడుగా
యేసు ప్రభు వారు తిరిగి లేచారండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ భూలోకంలో శరీరధారిగా జన్మించడం ద్వారా దావీదు కుమారుడని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా దేవుని కుమారుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. అయితే ఆయన మరణము, ఆయన పునరుద్ధానం అనేది మన జీవితానికి ఇచ్చిన కృప ఏంటంటే, ఆశీర్వాదం ఏంటంటే, నీలో ఉన్న పాపమును జయించి ప్రభువు కొరకు జీవించేటువంటి పునరుద్ధానపు శక్తిని యేసు ప్రభు వారు నీకు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు వారిని నమ్మినటువంటి వారి జీవితాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఒక ఆయన అంటున్నాడు, జేబులో పెన్ను పెట్టాడు, సంఖలో బైబిల్ పెట్టాడు, వెళ్తున్నాడు. జేబుల్లో పెన్ను, సంఖలో బైబిల్, జేబుల్లో పెన్ను, సంఖలో బైబిల్, ఏడికి ఎల్లన్నా నీవు ఏడికి ఎల్లన్నా. ఎల్లన్న అనేవాడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఎవరు ఎల్లన్న లేరు కదా, ఏమన్నా ఏమనుకోకండి, మీ గురించి కాదు, అది ఆ ఎల్లన్న గురించి. దేవుని బిడ్డలారా, ఎల్లన్న జేబులో పెన్ను పెట్టాడు, సంఖలో బైబిల్ పెట్టాడు, వెళ్తున్నాడండి. జరిగినటువంటి ఆశ్చర్యకార్యం ఏంటంటే, అందరూ అంటున్నారు, ఎరా ఎల్లన్నా ఏంటి సంగతి, జేబులో పెన్ను పెట్టావు, సంఖలో బైబిల్ పెట్టావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నాడు. ఎల్లన్న కాదు, ఏలియా నా పేరు. ఏంటంట, నా పేరు ఎల్లన్న కాదురా, ఏలియా నా పేరు. ఒకప్పుడు నేను తాగేవాడిని, నా భార్యని కొట్టేవాడిని, పిల్లల్ని కుటుంబాన్ని బాధ పెట్టేవాడిని. ఈరోజు యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను. నాలో ఉన్నటువంటి వ్యసనాన్ని నేను ఆయన నామంలో జయించాను. నేను నా కుటుంబంతో, నా బిడ్డలతో సంతోషంగా దేవుని మందిరంలో ఉంటున్నానని చెప్పి ఎల్లన్న సాక్ష్యం ఇస్తున్నాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారి నామమందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది, అయ్యా నా వల్ల అయితే నాకు కావట్లేదు ప్రభువా, ఈ వ్యసనాన్ని జయించేటువంటి బలము నాకైతే లేదు ప్రభువా, నాకు సహాయం చేయమని ఎవరైతే ఆయన నామంలో మారు మనసు మార్చుకుని, అయ్యా నా బ్రతుకు మార్చుకోవాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయమని ప్రభు సహాయాన్ని కోరతారో, దేవుడు వారి జీవితంలో అద్భుతం చేసి, మీరు కలిగిన ఈ శరీరంలో కలిగిన వ్యసనం ఏదైనప్పటికీ కూడా దాన్ని విడిపించగలిగినటువంటి సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభు వారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా వచ్చిందంటే, ఆయన శరీరధారిగా వచ్చి శరీరంలో ఉన్నటువంటి నీ వ్యసనం కొరకు పాపమును భరించి, నీ పాపము కొరకు శిక్షను అనుభవించి, రక్తాన్ని చిందించి, చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచడం ద్వారా ఆయన మనకేమిస్తున్నారంటే, పాపమును జయించేటువంటి శక్తిని యేసు ప్రభు వారు మనకిస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలమందు దేనికి వాక్యాన్ని ముగిస్తున్నాను. యేసు ప్రభు వారు పరలోకం నుంచి భూలోకానికి రావడానికి గల ఏకైక కారణము, ప్రధానమైన కారణము, ఆయన వచ్చిన కారణాలు అయితే చాలా ఉన్నాయండి. ఆయన వచ్చి చేసిన పనులు అయితే చాలా ఉన్నాయి. ఒక 42 పనులు ఉన్నాయి. అయితే అందులో ప్రధానమైన పని ఏంటంటే, మానవులమైన మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా నీ జీవితంలో మార్పు లేకుండా వ్యసనాల్లో, బంధకాల్లో, పాప బంధకాల్లో, చెడు అలవాట్లలో ఒక భయంకరమైన రహస్యమైన పాప జీవితాన్ని నువ్వు కలిగి జీవిస్తున్నావే, మీ రాత్రికాలం మందు నీకు ఒక శుభవార్త. ఆ బంధకాల నుంచి బయటికి రావాలనుకుంటే ఈ రాత్రికాలం ముందు ఒక చిన్న ప్రార్థన చేయి, ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్. విశ్వాసాన్ని బట్టి నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయి. దేవుడు నిన్ను నీ బంధకాల్లోంచి విడిపించి తన రక్తము ద్వారా నీకు పాపము మీద జయమును, పాప క్షమాపణను నీకు దేవుడిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసు అనగా రక్షకుడు. ఏ రక్షకుడు అంటే, ప్రజలను వారి పాపముల నుంచి రక్షించే రక్షకుడండి. అందుకే మీరు ఎవరైనా చూడండి, యేసు ప్రభు వారిని నమ్మిన వారంతా మామూలు కాదండి, పక్కా పనికిమాలిన వాళ్ళు, ఒకప్పుడు భయంకరమైన వాళ్ళు. కానీ ఈ రోజున చాలా మంచివారు. కారణం ఏంటంటే, వారు ప్రభువు నామందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం ద్వారా వారు శరీరంలో ఉన్నటువంటి వ్యసనాన్ని జయించిన వారు ఉన్నారు. ఆమేన్. ఈ రాత్రి కాలమందు యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్షణ నీ సొంతం అవుతుంది. ఆమేన్. ఈ రాత్రి కాలమందు దేవుడు తన వాక్యాన్ని దీవించి ప్రభు మనందరికీ రక్షణ ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల్ల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాలం అందరూ కూడా
దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీవు ఒకసారి ప్రభు సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఒకసారి చిన్న ప్రార్థన చేయి. ఇదిగో ప్రభు నిన్ను ప్రేమించి నీ శరీరంలో ఇదిగో ఏ వ్యసనమును బట్టి ఏ పాపముతో నువ్వు పోరాడుతున్నావో దాని నుంచి జయమును నీకు అనుగ్రహించడం కొరకు, ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించడం కొరకు, పరిశుద్ధునిగా సమాజంలో ఒక మంచి పౌరునిగా నిన్ను జీవింప చేయడం కొరకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి తన శరీరమందు పరిశుద్ధునిగా జన్మించి పరిశుద్ధునిగా జీవించి తన శరీరమందు నా పాపముల కొరకు, సర్వమానవాళి పాపము కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి తన యొక్క రక్తమును ధారపోయటం ద్వారా నీకు పాపక్షమాపణ ఇచ్చారు. కాబట్టి అలాగే నీ పాపముల కొరకు మరణించి ఆయన మరణమును జయించిన వాడిగా పునరుద్ధరణై తిరిగి లేచడం ద్వారా పరిశుద్ధంగా జీవించేటువంటి శక్తిని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ రాత్రికాలం ఒక చిన్న ప్రార్థన చేయగలవా? అందరూ కూడా కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. ఎంతకాలం నీ పాప జీవితాన్ని కొనసాగిస్తావు? ఎంతకాలం వ్యసనంలో ఉంటావు? ఎంతకాలం అందరి చేత అనిపించబడేవాడిగా ఉంటావు? ఎంతకాలం ఒక రహస్యమైనటువంటి పాపాన్ని కలిగి పైకి పరిశుద్ధునిగా మంచివాడిగా నువ్వు కనబడుతుంటావు? ఈ రాత్రికాలం ఒక మంచి సమయము. దేవుని సహాయం కోరు. ఏ బంధకంలోంచి నువ్వు బయటికి రావాలనుకుంటున్నావో దాని నుంచి నిన్ను సంపూర్ణమైనటువంటి విమోచన నీకు ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఈ రాత్రికాలం ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువారు నీకు గొప్ప విమోచన రక్షణ ఇవ్వబోతున్నారు. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ జీవవాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. మా శరీరమందు దేవా పాపముతో పోరాడుతూ మంచివారుగా ఉండాలనుకుంటున్నాం, కానీ కీడు చేసేవారుగా ఉండేటువంటి బుద్ధి పాపము మాలో ఉండి పనిచేస్తుంది. ప్రభువా, ఆ బంధకాల నుంచి విడిపించడం కొరకు మా కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి నీ శరీరమందు మరణము ద్వారా రక్తమును దారిపోయడం ద్వారా మాకు పాప క్షమాపణ ఇచ్చి నీ పునరుద్ధానము ద్వారా మాకు పాపమును జయించినటువంటి శక్తిని అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి కాలం ఎందరైతే బిడ్డలు నీ మాటలు అర్థం విన్నారో, గ్రహించారో ప్రభువా, వారి జీవితంలో వారు కలిగిన బంధకాల్లోంచి విడుదల పొందడానికి మీరే సహాయం చేయండి. పరిశుద్ధత కలిగినటువంటి వారుగా దేవా మారు మనసు పొంది దేవా నీ బిడ్డలుగా మార్చబడి కుటుంబంతో బిడ్డలతో కుటుంబంలో నాయన సంఘములో నాయన చేర్చబడి నీ బిడ్డలుగా మీ నా మహిమార్థమే జీవించినట్లుగా ప్రతి బిడ్డను దర్శించండి. వ్యక్తిగతంగా ఎవరైతే ప్రభువా ఏ బంధకాల్లో బంధించబడి పోరాడుతున్నారో ఆ బంధకాల నుంచి సంపూర్ణమైనటువంటి విమోచన నీ బిడ్డలకు మీరే అనుగ్రహించి మీరే మహిమ పొందమని సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విన్నటువంటి మాటను మనసులో పెట్టుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో చెడు పాపము అనేది నిన్ను ప్రేరేపిస్తుందంటే గ్రహించుకో. ఏమనంటే నీ మీద పాపము ఏలుబడి చేస్తుంది. ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికి ప్రభు వచ్చారు. ఆమేన్. నీకు శారీరకంగా రోగం ఉంటే రోగం పోయేదాకా డాక్టర్ల చుట్టూ తిరుగుతావు. శారీరానికి రోగం పోయినా పోయినా ఒకరోజు అక్కడికి పోతాం. జాగ్రత్త, వింటున్నారా? శరీరానికి ఉన్న రోగం పోవాలని హాస్పిటల్కి వెళ్తావు. ఒకవేళ శరీరానికి రోగానికి వైద్యం చేయించుకున్న ఏదో ఒక రోజు తప్పకుండా ఎక్కడికి పోతాం? అక్కడికి పోతాం. కాస్ట్లీయెస్ట్ ప్లేస్కి వెళ్తాం. భూమి మీద అతి కాస్ట్లీ ప్రదేశం అది. కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఆలోచించుకో. యేసుక్రీస్తు వారి నామందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే పాపక్షమాపణ, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారానే పరిశుద్ధునిగా జీవించేటువంటి అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ప్రభు సహాయం కోరండి. నేను చెప్పే మాట ప్రేమతో చెప్తున్నాను. నీ బలహీనత నుంచి నీకు విడుదల ఇవ్వటానికి ప్రభు వచ్చారు. ఆమేన్. ఏదైనా పని చేయడం నీ వల్ల కాదు, అప్పుడు ఏం చేయాలి? ఎవరినైనా సహాయం చేయమని అడుగుతావు. అలాగే ప్రభు నీకు సహాయం చేయడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రభు సహాయం తీసుకో, ఆయన ఆశీర్వాదం పొందు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క జననంను గురించినటువంటి
వృత్తాంతాన్ని చూద్దాం. చప్పట్లు కొడుతూ క్రిస్మస్ నేటివిటీ టీంని చూద్దాం.